నమస్తే రమ్య గారు. నమస్తే జయ. రమ్య గారు ఏదైనా మంచి నావెల్ చెప్తారా? చెప్తాను. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి మందాకిని చెప్పాం కదా. అవునవునండి. అప్పుడే పర్మిషన్ తీసుకున్నాను ఇంకో నావెల్ కూడా అని చెప్పా. అందమైన జీవితం. ఓ, మన అందమైన జీవితమా? అలాంటిదే. అయితే ఈ మందాకిని చూసిన తర్వాత వారు నేను అడిగిన జయం నావెల్ కూడా చెప్పండి అన్నారు. సో జయం కూడా చెప్దాము. ముందు ఈ అందమైన జీవితం ఫస్ట్ పర్మిషన్ తీసుకున్న బుక్ ఇదే. ఏంటి రమ్య గారు, అన్ని మన పేర్లే కనిపిస్తున్నాయి. మన పేర్లే కాదు, అవి ఆయన పేర్లు మనమే పెట్టుకున్నాం 100% అసలు. ఎందుకంటే 80s లో వచ్చిన నావెల్ ఇది. అప్పుడు సీరియల్ గా వచ్చింది, తర్వాత ప్రింట్ చేయబడింది నవలగా. ఏంటి టీవీలో సీరియల్ గా వచ్చారు బుక్ లో? అప్పట్లో 80s లో టీవీ సీరియల్స్ ఎక్కడున్నాయి? ఓకే ఓకే. పత్రికలో, వారపత్రికలో సీరియల్ గా వచ్చింది. ఫస్ట్ మొదట చదివినప్పుడు ఏవో అంటే ఇలాంటిది సాధ్యపడుతుందా అనిపించిన ఒక ప్రత్యేకమైన నవల. ఓకే, స్నేహం. అది ఎవరితోటి ఎలాగైనా ఉండొచ్చని, ఏ వ్యవహారాలకి వెళ్ళకుండా శుద్ధమైన స్నేహంగా, ఒక ఆడమగ మధ్య స్నేహం, ఏవేవో పుంతలు తొక్కేయకుండా స్నేహంగానే ఉండొచ్చు. ఓకే, దాంతోపాటుగా జీవితంలో చిన్న చిన్న సరదాలు, చిన్న చిన్న ఆనందాలు, సాధారణమైన విషయాన్ని కూడా సంతోషంగా ఉండటం, మామూలు విషయాలను కూడా అత్యంత ప్రత్యేకంగా చూసుకోవటం, ప్రతిరోజు కొత్తగా జీవించటం, ప్రతిరోజుని ఎంజాయ్ చేయటం. కష్టాల్లో, ఇబ్బందులు, సబ్బందులు లేకుండా ఎలా ఉంటాయి? ఉన్నా సరే తమకి దొరికిన జీవితంలో చిన్న చిన్న ఆనందాలతోటి ప్రతిరోజుని మొనాటనస్గా ఉండకుండా ఆ మొనాటనీని జయించేలాగా ఉండటం ఎలా అని చెప్పిన నవల. ఓకే, చాలా సామాన్యమైన కాస్టింగ్ అన్నమాట. మామూలు హీరో హీరోయిన్లు. ఇందులో ఒకళ్ళు హీరో ఒకళ్ళు హీరోయిన్ అని చెప్పడానికి కూడా వీల్లేదు. ఆ కథ, దాని నడక, సరిగ్గా చెప్పాలి స్క్రీన్ ప్లే, బుక్ ప్లేయే దీంట్లో ఉన్న హీరో. ఓకే, అదే హీరోయిన్. చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది. భాష చాలా సామాన్యమైన భాష, మనం చదివే లాంటి భాష. ఈ సెల్ ఫోన్లు అవి రావడానికి కొంచెం ముందు వ్యవహారం ఇది, కొద్దిగా ముందు. మామూలు సింపుల్ లివింగ్ ఫెలోస్ ఎలా హాయిగా జీవించవచ్చో చెప్తుంది కథ. మొదట ఎట్లా మొదలవుతుందంటే, శాంతి అనే ఒక ఆవిడ, ఒక 30s, ఎర్లీ 30s అనుకో, తను రాజమండ్రి నుంచి హైదరాబాద్ వాళ్ళ చెల్లెలకి పురిటికి సహాయం చేయడానికి వస్తుంది. చెల్లెలు డెలివరీకి హెల్ప్కి, వాళ్ళ మదర్ లేరు, వచ్చింది. ఇవి వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు హాస్పిటల్కి వెళ్తాం, తను ఎలా రైల్వే స్టేషన్ దిగింది, మిడిల్ క్లాస్ జీవితాల్లో ఎలాంటి కొంచెం మొహమాటాలు, ఎలా కొంచెం మేనేజ్ చేయటాలు అవి ఉన్నాయో అట్లా కనపడుతూ ఉంటాయన్నమాట. అడుగడుగునా సాధారణమైన జీవితాల్లో మనం ఎదుర్కొనేవి, దేన్నైనా హ్యాండిల్ చేయడానికి మనం ఎట్లా ఆలోచిస్తామో అలాంటి ఆలోచనలు మనకు కనిపిస్తాయి. ఓకే, ఇంట్లో ఎవరు లేకుండా మరిది వదిన గారే ఉండకూడదు, దానికోసమని వాళ్ళు ఎట్లా ప్లాన్ చేస్తారు, అది పెద్ద విషయంగా ఉండదు, సింపుల్ విషయం, మనం కూడా చేస్తాం అట్లా. ఇవన్నీ మనకు తెలిసినవే అనిపించడమే ఈ పుస్తకంలోని ప్రత్యేకత, ఈ నావెల్లో ఉన్న ప్రత్యేకతే అది. ఓకే, అయితే వచ్చేసరికల్లా ఏమవుతుంది, చెల్లెలు కొంచెం డెలివరీకి దగ్గరలో ఉంది. ఈ శాంతికి భర్త, 2 పిల్లలు ఉన్నారు. పిల్లల్ని ఇంటి దగ్గర భర్త దగ్గర వదిలిపెట్టి మరి చెల్లెలకి సహాయం కావాలి కదా అని వచ్చారు. అయితే వీళ్ళు లోకల్ ట్రైన్లో తిరగటం చెప్తారు బాగా. అప్పటికి ఎంఎంటీఎస్ రాల, హైదరాబాద్లో ఎంఎంటీఎస్ లేదు ఈ కథ నాటికి. అప్పుడున్నది ఏంటంటే లోకల్ ట్రైన్స్ తిరిగేవి కదా. ఆ ట్రైన్ ఎక్కితే అక్కడ దిగచ్చు అట్లా అనమాట. అయితే హాస్పిటల్కి వెళ్తారు. ఈ అమ్మాయికి కొంచెం సడన్గా ముందు ఒక రోజు నొప్పులు వస్తాయి. అక్కయ్యకి చుట్టుపక్కల ఉన్న షాపులు అవి పరిచయం చేస్తుంది, ఎలా ట్రైన్ ఎక్కి దిగాలో చూస్తారు, ఆ మాత్రం చేయగలరు అనమాట. చెల్లెల పేరు నాగమల్లి, అమ్మాయి భర్త అభిరామ్. వీళ్ళిద్దరు క్యారెక్టర్లు కనపడతాయి. వాళ్ళకి పెద్ద ప్రాముఖ్యత ఏమున్నట్టు ఉండదు, కథలో ఉంటారు. చెల్లెలు ఉంటుంది. అయితే సడన్గా పెయిన్స్ వస్తాయి, సిజేరియన్ చేయాల్సి వస్తుంది. పాపాయి పుడుతుంది. పుట్టాక ఏమవుతుంది, ఇంటికి వెళ్ళి సామాన్లు తేవాలని శాంతిని నువ్వు వెళ్ళమంటారు. వెళ్ళమంటే ఈవిడ ఒక ఆటో ఎక్కటానికి ఒక ఆయనకి చేంజ్ మార్చాల్సి వస్తుంది. అతను ఇచ్చేస్తాడు డబ్బులు. ఆయన డబ్బులు తన దగ్గర ఉండిపోయినాయి అనుకుంటుంది. అతను కనపడితే ఇద్దామనుకుంటుంది. కనిపిస్తాడు అతను, మర్నాడు. అతను ఏంటంటే ఒక ప్రత్యేకమైన స్వరూపంతో ఉన్న మనిషిగా కనపడతాడు. ఈ అమ్మాయి కొంచెం అందగత, కానీ 5'6", 5'7", 5'8", కొంచెం పొడుగాట ఆవిడ. ఎర్లీ 30s అని చెప్పాం కదా. ఆయన కొంచెం లేట్ 30sలో ఉంటాడు. సన్నగా, మంచి పొడుగ్గా, చక్కటి కంఠస్వరం, కంఠం చాలా బాగుంటుంది.
కొంచెం పొడుగు చేతుల చొక్కా టక్ చేసుకుని బెల్ట్ పెట్టుకుని ఉండి బ్యాంక్ ఆఫీసర్. అతనికి ఆ డబ్బులు ఇవ్వడానికి కేసు కోసం మాట్లాడుతుంది. వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ అవుతుంది. తర్వాత మధ్యాహ్నం మళ్ళీ చెల్లెలు సిజేరియన్ అయింది కదా, 10 రోజులు 9 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తారు. మరి రోజు తిరగాలిగా. వీళ్ళకి సహాయం ఏం చేస్తారంటే వాళ్ళ వదిన, వాళ్ళ అమ్మ, అభిరామ్ వాళ్ళ వదిన వాళ్ళ అమ్మగారిని ఇంట్లో అట్టు పెట్టుకుంటారు. ఆవిడ వంట చేసి పెడతారు రోజు. ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళి రాత్రిపూట చెల్లెల దగ్గర పడుకోవటం, పొద్దున్నే లేచి ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేసి ఆవిడ వంట చేసి పెడితే ఆవిడ లంచ్ బాక్స్ పుచ్చుకుని వస్తుంది మధ్యాహ్నానికి. సాయంకాలం మరిది వచ్చి రాత్రి భోజనం పట్టుకొచ్చిస్తాడు. ఈ అమ్మాయే తోడు పడుకుంటుంది. ఇట్లా ప్లాన్ పెట్టుకుంటారనమాట. ఈ అభిరాము ఈ కనపడ్డాడు కదా ఒక ఆయన, చక్కగా బాగున్నాడని ఈయన మాట్లాడుకునేసరికల్లా ఆయన నేను బ్యాంక్ ఆఫీసర్ని, ఫలానా బ్యాంకు అని చెప్తాడు. అతని పేరు ప్రీతం. మెల్లిగా వీళ్ళిద్దరికీ ఈ మాటలు కలుస్తాయి. రోజు తిరగాలి కదా ట్రైన్లో. అదే ఈ ట్రైన్ 2-3 రోజులకి కొంచెం ఫ్రెండ్షిప్ థిక్కనే అవుతుంది, మాట్లాడుకుంటారు. శాంతి ఏంటంటే ఒక రకమైన భావుకురాలు. మామూలుగా ఎలాగోలాగా జీవించేయటం కాకుండా ఏదైనా ప్రత్యేకమైన సంఘటనలు ఉంటే డైరీ రాసుకోవటం గురించి బాగా చెప్తారు ఈ బుక్లో. ఇందులో కథ కంటే చెప్పా కదా ప్లేనే ముఖ్యమని. ఆ ప్లే అంతా నేను చెప్పట్లేదు. ఈ పుస్తకం కొని చదివి ఆ ప్లే మీరు స్వయంగా తెలుసుకోవాలని నా కోరిక. తప్పకుండా ప్రతి ప్రేక్షకులు, ప్రతి వాళ్ళు చదవాల్సిందే. ఆటే ఖరీదేం కాదు. కావాలంటే మీరు 4 ఫ్రెండ్స్ ఉంటే ఓ బుక్ కొనుక్కుని ఒకళ్ళు చదివి మిగిలిన వాళ్ళకి పాస్ ఆన్ చేసుకోండి. కానీ ఈ పుస్తకం ఇంట్లో ఉండవలసిన పుస్తకం అని నా ఉద్దేశం. ఇది ఉండాలి ఈ నవల మన దగ్గర. ఎప్పుడైనా వెరీ లోగా అనిపించినప్పుడు ఆ తిరగేస్తే కాసేపు చాలా ప్లెజెంట్గా అవుతాం. సింపుల్ లాంగ్వేజ్ కూడా. అయితే వీళ్ళిద్దరు మెల్లిగా మాట్లాడుకోవటం మొదలు పెడతారు. అతను తన భార్య, 3 పిల్లల గురించి చెప్తాడు. ఒక బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఆవిడ పేరు మృదుల. 3 పిల్లలు ఉన్నారు. మా పిల్లల పేర్లు, పిల్లవాడి పేరు మాత్రం ఉపేష్, అది గుర్తుంది. ఈ 3 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లాడు. సరే వాళ్ళ గురించి చెప్పడం మొదలెడతాడు, వాళ్ళ లివింగ్ స్టైలు. మరి శాంతి భావుకురాలని చెప్పాం కదా, ఏదైనా ప్రత్యేకమైన సంఘటన ఉన్నప్పుడు అమ్మాయి డైరీ రాసుకుంటుంది. డైరీలో రాసి పెట్టుకుంటుంది. వాళ్ళ నాన్నగారు రాసిన మొదటి కవిత, వాళ్ళ ఫాదర్ కూడా కొంచెం ఇట్లా కవిత్వం అవి రాసి ఆయన ప్రత్యేకమైన రోజులు అలాంటివి గుర్తుపెట్టుకోవటం. ఈ అమ్మాయి హస్బెండ్ ఏం భావుకుడు అది కాదు, ఆయన సింపుల్ ప్రాక్టికల్ నార్మల్ మిడిల్ క్లాస్ ఆయన. అయితే ఈ ప్రీతం చెప్తాడు అతను ఎట్లాంటి భావుకుడో అతని వైఫ్ అంతకంటే భావుకురాలు. స్పందనతోటి జీవించడం వాళ్ళ లివింగ్ స్టైల్. రోజు అదే కాఫీ, అదే నిద్ర లేవటం, అదే రకంగా ఉండటం, అలా మొనాటనస్గా ఉండే జీవితాలు కాదు వాళ్ళవి. కొంచెం ప్రత్యేకంగా ఉంటారు. పిల్లల్ని కొత్తగా ఫోటోలు తీయటం, ఎక్కడికైనా వెళ్తే కొంచెం కొత్తది ఎంజాయ్ చేయటం, ఇలా 2-3 రోజులు మాట్లాడుకుంటారు. అతను ఎంతసేపు తన భార్య పిల్లల గురించి మాట్లాడతాడు, చెప్తాడు. నేను అలా అంటాడనమాట. మళ్ళీ నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను కదా అంటే, కాదు నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది చెప్పండి అంట. అతను చెప్తున్న విషయాలు ఒక్కొక్కటి టాలీ చేసుకుంటుంది. నేను ఇట్లా జీవించట్లేదే, మా ఆయన ఇలా లేరు అని అనుకుంటుంది. కానీ చెప్పడం మాత్రం ఆయన కూడా అంతేనని చెప్తుంది. అబ్బే మా ఆయన ఇలా కాదండి అని. మనం ఏదైనా ఒక మంచి విషయం కానీ అబ్బో నాకు కూడా వెళ్ళాలని ఉంటుందండి, కానీ మా ఆయన ఒప్పుకోరని చెప్పేస్తారు. ఈ అమ్మాయి అలా భర్తను తక్కువ చేసుకునే రకం కాదనమాట. తను కూడా ఇలాంటి లివింగ్ స్టైల్లోకి రావాలని కోరుకుంటుంది. ఓకే, సరే హైదరాబాద్ చూపిస్తానంటాడు. వీళ్ళిద్దరూ ఈ చెల్లెల కోసం కాఫీ తేవడానికి ఒక హోటల్కి వెళ్తుంది. అక్కడ కూడా అతను తగులుతాడు. అతను అక్కడికే వస్తాడు. ఈ అమ్మాయికి మధ్యలో అనుమానం వస్తుంటుంది, ఈ నిజంగా బ్యాంక్ ఆఫీసరా, నన్ను ఏమైనా ట్రాప్ చేస్తున్నాడా అని. అతని క్యారెక్టర్ విషయంలో అది చెప్పరు. వెళ్ళి అతను ఆ బ్యాంక్లో ఉన్నాడో లేదో కనుక్కొని చూస్తుంది. అతను బ్యాంక్లోనే ఉన్నాడు. బ్యాంక్ ఆఫీసర్ వరకు కరెక్టే. అప్పుడప్పుడు ఒక అనుమానం, వీళ్ళు ఇతను నన్ను ఏమైనా ఎక్స్ప్లాయిట్ చేయబోతాడా అని ఒక సెంటెన్స్ అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ కాదు, ఒక సెంటెన్స్ అనిపిస్తుంది, కానీ దానికి సరిపడా ఇంకేమి క్లూస్ కనపడవు. దాంతో వదిలిపెట్టేస్తుంది. హైదరాబాద్ అంతా తిప్పి చూపిస్తానంటాడు. అమ్మాయికి ప్రత్యేకమైన ఫోటోలు తీస్తాడు. ప్రత్యేకమైన ఫోటో అంటే ఏం చేస్తాడో అనుకుంటుంది. ఒక రిక్షాని మాట్లాడి తన పక్కన కూర్చుంటాడు అనుకుంటుంది. కాదు, రిక్షా పుల్లర్ని దిగమని, మీరు ఎక్కండి ఫోటో తీస్తానంటాడు. రిక్షా తొక్కుతున్న ఫోటో, అలాంటివి రేర్గా ఉంటాయి కదా. అలా ఒకటి అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. ఒకరోజు ఒక వాటర్ బాటిల్ తెచ్చిస్తాడు. వాన నీళ్లు గిఫ్ట్ చేస్తాడు. ఇదేంటంటే మేము వాన నీళ్ళు పట్టుకుంటాము, మా పిల్లలంతా అందరూ 3 పిల్లలు, భార్య, నేను కూడా ఎవరిది వాళ్ళమే పట్టుకుంటాం. వాన నీళ్లు చాలా స్పెషల్ వాటర్. నేను 80sలో తెలుసుకున్నా ఇది. ఈ పుస్తకం చదివితే మనకి తెలియని ఎన్ని విషయాలు తెలుస్తాయో జయ. మేము కూడా వాన నీళ్ళు పెట్టుకుని తల కడుక్కుంటుండేవాళ్ళం. తలకి ఆఫ్టర్ షాంపూ కింద వాడుకోవచ్చు దాన్ని. చాలా బాగుంటుంది, జుట్టు మృదువుగా ఉంటుందని మృదులు అందుకు వాడుతుంది అంటాడు. అక్కడి నుంచి మృదుల కథలు రాస్తుంది బెంగాలీలో.
తన కథలు, ఆ అమ్మాయి కథల్లో ఉన్న ప్లాట్లు ఏంటో చెప్తాడు. ఇక రోజులు గడుస్తాయి. మధ్య మధ్యలో చెల్లెలు మరి చంటి పిల్లని పెట్టుకుని ఒక్కతే ఉంటుంది. ఈ అమ్మాయి ఇతనితో తిరగడానికి వెళ్ళిపోతుంది కదా, ఇదేదో ఎంజాయ్మెంట్. చెల్లెలు కూడా నచ్చుతుంది. ఆ అమ్మాయి ఏమి తప్పట్టుకోదు వాళ్ళ అక్కయ్యను. వెళ్ళు పర్వాలేదులే, ఆయా ఉంది కదా, మధ్యాహ్నం భోజనం అయ్యాక వెళ్ళరా, సరదాగా నీకు కూడా బాగుంటుందని అక్కని ఎంకరేజ్ చేస్తుంది ఇతనితో స్నేహానికి. సరే ఇద్దరు కలిసి బయటకు వెళ్తారు. హైదరాబాదు కొన్ని చోట్ల డబల్ డెక్కర్ ఎక్కిస్తాడు. ఎక్కడ తన చెయ్యి కూడా అమ్మాయికి తగలనివ్వడు. అంతకంటే ఏం ఎక్స్‌ప్లాయిట్ చేసినట్టుగా కూడా కనపడదు. ఈ అమ్మాయికి అప్పుడప్పుడు డౌట్ వస్తుంది. మా ఇంటికి రండి, మీరు మృదుల వాళ్ళని కలుసుకుందరు కానీ అని చెప్తాడు. సరే వెళ్తుంది. వెళ్ళేసరికల్లా ఈ వంట ఏదో సగం రెడీగా చేసినట్టు, సగం సగం చేసినట్టు కనపడుతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళారంటాడు. ఆ అమ్మాయి లేదు, ఒక కాగితం రాసి పెట్టి ఉంటుంది. కుక్కకు ఒంట్లో బాగోలేదు, అది కక్కు ఉంటుంది, దాన్ని నేను హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను, శాంతి గారికి సారీ చెప్పు, అక్కడ పని అయిపోగానే వచ్చేస్తా అని. సరే అమ్మాయి చేసి పెట్టిన పదార్థాలు ఏవో తింటుంది, వంటలు తింటారు. రకరకాలు వాళ్ళ మన వంశవృక్షం పేర్లు గోడ మీద రాసి పెట్టుకుంటాడు అతను సిమెంట్ తోటి. వాళ్ళ ఫలానా ఆయన కొడుకు తర్వాత ఈయన కొడుకు, ఇలా వాళ్ళ ఇవి ఉంటాయన్నమాట. వాళ్ళ ఇంట్లో ఉన్న రకరకాల విశేషాలు, పిల్లల్ని ఎంత ప్రత్యేకంగా ఫోటోలు తీశారు, వాళ్ళ ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డే ఎట్లా సెలబ్రేట్ చేశారు, పిల్లలు ఎలా రాస్తారు కథలు పుస్తకాలు, అవి ఆ అమ్మాయి రాసిన కథలు పుస్తకాలు, ఆ కథల్లో ప్లాట్లు అన్నీ మాట్లాడుకుంటారు. వాళ్ళ ఇల్లే చాలా స్పెషల్గా చక్కగా ఉంటుంది, తీర్చిదిద్దినట్టు ఉంటుంది ఇల్లు. సరే అన్నీ చూస్తుంది పాపం. నాకు కూడా ప్రతి వాళ్ళకి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది జీవితంలో. ఈ అమ్మాయికి ఏంటంటే ఈ శాంతి చెప్తుంది, మా చిన్నప్పుడు మేమున్న ఇంట్లో అటకలు ఉండేవి, ఆ అటక అంటే చాలా ఇష్టం నాకు. మా చెల్లెల పెళ్ళికి మా అమ్మ ఆ ఇల్లు అమ్మేద్దాం అనుకుంటే ఆ అటకను చూసి రావడానికి వెళ్ళాను నేను. ప్రతి వాళ్ళకి అలాంటి స్పెషల్ థింగ్స్ ఉంటాయి. ఆ ఇల్లు కోసం ఎంతో బాధపడ్డాను, అక్కడి నుంచి తెచ్చుకున్నాను నా చిన్నప్పటి బొమ్మలు నేను దాచిపెట్టుకునేదాన్ని. ఈ భావుకురాలు, ఇలాంటి భావనలు అందరికీ ఉంటాయి. కొంతమందికి అవి ఫూలిష్గా కనిపిస్తాయి, కానీ వాటి ప్రత్యేకత ఏమిటి, వాటి వల్ల మన జీవితం ఎంత బాగుంటుంది అనేది వాళ్ళకే తెలుస్తుంది, ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది కదా. మనం కూడా చాలా ఎక్కడికో వెళ్ళిపోతాం, సడన్గా మన చిన్నప్పటిది జ్ఞాపకం ఒకటి వస్తే ఎలా ఉంటుంది, మైమర్చిపోతాం కదా, మురిసిపోతాం సరిగ్గా చెప్పాలంటే. ఈ ఇద్దరు అలాంటి సంభాషణలు వస్తాయన్నమాట. ఎంతసేపు చూసినా అమ్మాయి రాదు. ఆ కుక్కకి ఏమైందో, సరే మా చెల్లెలకి సాయంకాలం టిఫిన్ వేళ అయిపోతుంది, మరిది వచ్చేస్తాడు, ఇంకెంతసేపు ఉంటుంది, తీసుకెళ్ళి వదిలేస్తాడు. మృదు ఎలా ఉంది ఏమిటి అని అడిగితే మృదుల లేదని, ఇలాగా హాస్పిటల్కి వెళ్ళిందని, రాలేదని చెప్తుంది. పిల్లాడు ఈవిడ శాంతి కొడుకు కుందేళ్ళు కావాలనుకుంటాడు హైదరాబాద్ నుంచి, ఆ మాట అతనికి చెప్తుంది. సరే ఏమవుతుంది, ఈ లోపల భర్త వస్తాడు, ఈ అమ్మాయి భర్త భాస్కర్ రావు ఏదో ఆయన పేరు. ఆయన హాస్పిటల్కి వెళ్ళేది మధ్యలో ఏం చేస్తారంటే చోర్ బజార్కి తీసుకెళ్తాడు ఈ అమ్మాయిని. అక్కడ ఒక గడియారాన్ని బాగా బేరమాడి, వాడు 300 అంటే చివరికి 140కో 150కో కొంటారు. ఆ బేరం ఆడేటప్పుడు అక్కడ ఎవరో వీళ్ళకి తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన భర్తకు చెప్పాడు ఎవరితోటో వచ్చింది. అయితే ఇప్పుడు ఈ చెల్లెలు ఏం చేస్తుంది, ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అంటే రాజేశ్వరిని ఓల్డ్ క్లాస్మేట్ కనబడితే అక్కడికి వెళ్ళిందని చెప్పేస్తుంది. చాలా టెన్షన్ పడ్డాను, పుసుకొని నేను బాత్రూంలో ఉన్నప్పుడు నువ్వు వచ్చేసి బావగారికి ఏం చెప్పేస్తావోనని, రాజేశ్వరి బాగుందా అలా మాట్లాడి అక్కని మేనేజ్ చేస్తుంది. ఈ రాజేశ్వరి భర్తే నాతో బజార్ వచ్చాడని చెప్తుంది ఈ అమ్మాయి. ఆయన నిజం చెప్పరు, ఇలా ఎలా తీసుకుంటారో తెలియదు కదా. అవునవును. సరే ఇలా రోజులు గడితే అతను ఏమంటాడు, వాళ్ళు వదిన వచ్చి ఉండొచ్చు కదా, నువ్వు ఇంకా ఎన్ని రోజులు ఉంటావు, పిల్లలు బెంగ పెట్టుకుంటున్నారు, ఇంటికి వచ్చేసేయమంటాడు. ఆ అమ్మాయి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చే టైంకి ఈవిడ కూడా చెప్తుంది, నేను ఇలా వెళ్ళిపోవాల్సి వస్తుందని. అదని చెప్పేసరికి సరే ఈ 8-9 రోజుల పాటు ప్రతిరోజు ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు బాగా క్లోజ్గా చెప్పుకుంటారు. మృదుల ఆమె యొక్క గొప్పతనం, ఆమె యొక్క తెలివితేటలు, ఆమె యొక్క ప్రశాంతమైన జీవన విధానం, ఆమె పుస్తకాలు రాయటము, కథలు రాయటము, వీటన్నిటి గురించి బాగా ఒకళ్ళ జీవితాల గురించి ఒకళ్ళు వివరంగా తెలుసుకుంటారు. ఇప్పుడు ఊరు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అయితే కుందేళ్ళు పంపిస్తాడు అతను, మృదుల పంపించిందని రాస్తాడు ఆ పుస్తకం మీద, ఆ పేపర్లో ఉంటుంది, మీ వాడికి నా గిఫ్ట్ మృదులాంటివి పంపించిందని చెప్పమని. కుందేళ్ళు పుచ్చుకెళ్తుంది, కొడుకు పిల్లలు సంతోషిస్తారు, మొత్తాన్ని ఇల్లు వాకిలి సర్దుకుంటుంది. బారసాలకి రమ్మని ఉత్తరం రాస్తారు వీళ్ళు. 3 నెలలు గడిచిపోయాయి అన్నమాట. బారసాలకు రమ్మంటే బారసాలకు వస్తుంది. ఈ అమ్మాయి ఏమనుకుంటుంది, సడన్గా వెళ్ళి ప్రీతంని చేయాలనుకుంటుంది, సర్ప్రైజ్ చేయాలనుకుంటుంది. సరే చుట్టాలో ఎవరో పిల్లవాడిని అడుగుతుంది, అడిగితే సరే తీసుకెళ్తానంటాడు. అక్కడికి వెళ్ళేసరికల్లా పక్కింటి ఆంటీ ఉంటుంది, ప్రీతం లేడు, మృదుల వాళ్ళే, మృదుల ఎక్కడుంది అని ప్రీతంకి ట్రాన్స్ఫర్ అయింది, రేపు మార్నింగ్ ఈవినింగ్ ఫ్లైట్లో తను కలకత్తా వెళ్ళిపోతున్నాడు అంటే మృదుల వాళ్ళు అంటుంది. మృదుల ఎక్కడుంది, మృదుల చనిపోయి 6 నెలలు అయిందని చెప్తుంది. మృదుల పిల్లలు కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఈ అమ్మాయి పిచ్చిగా తలకిందులైపోతుంది.
లేని మృదుల పిల్లల గురించి అతను 10 రోజులు చెప్పాడు తనకి. వా. ఉన్నట్టే చూపించాడు. తేరుకోలేకపోతుంది అనమాట. ఇంటికి వచ్చి తెగ ఏడుచేస్తుంది, చాలా బాధపడుతుంది. అతనితో అంత స్నేహం కలిసింది. మరి వాళ్ళు ఉన్నారనే ఆ అమ్మాయి మీద ప్రత్యేకత గూస్ బంప్స్ వస్తున్నాయి. అవునండి. ఆ పుస్తకం చదివితే అలాగే ఉంటుంది జయ. అసలు ఆ సీరియల్లో ఆ అమ్మాయి లేదు అని తెలిసినప్పుడు ఎంతసేపు ఏడ్చాను నేను. అప్పటికి కొంచెం చిన్నపిల్లను కదా. అదే అదే. ఆ మృదుల మీద చాలా, అమ్మాయి వ్యక్తిత్వం మీద ఒక అద్భుతమైన అవగాహన వచ్చేస్తుంది మనకి. చాలా స్పెషల్ లేడీ. కనుక ఇంకా ఇన్ డెప్త్ ఇంకా ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుందో, ఎంత ప్రత్యేకమైన వ్యక్తో అమ్మాయి. ఇతను ఎంత హ్యాండ్సమ్ గా ఉంటాడు. మృదుల ఫోటోలు కూడా చూస్తాం, అమ్మాయి కూడా చక్కగా ఉందనిపిస్తుంది. పిల్లలు ముద్దుగా ఉంటారు. అసలు అమ్మాయే లేదు. తనతో మాట్లాడే నాటికే అమ్మాయి లేదని తెలిసి తేరుకోలేకపోతుంది. అతను వెళ్లే లోపల అతను చూద్దాం అనుకుంటుంది. రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు ఏం చేస్తాడు, ఏదో చీటీ కడతారు, అతని కోసం ఒక వాచి కొనుక్కొస్తుంది గిఫ్ట్ ఇవ్వడానికి. ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. వెళ్ళేసరికల్లా అతను కనిపిస్తాడు. ఏడుస్తుంది, నాకు ఎందుకు చెప్పలేదంటే, నువ్వెంత పని చేసావు, నువ్వు తెలుసుకోకుండా ఉంటేనే బాగుండేది. యాక్సిడెంట్లో పోయారు, నేను ఆ రోజు సూసైడ్ చేసుకుందాం అనుకుని ఆటో ఎక్కాను, నువ్వు కనపడ్డావు, నీతో స్నేహం కలిసింది, నీతో మాట్లాడుతూ లేని మృదుల పిల్లలు ఉన్నారన్న నమ్మకంతో, ఎక్కడో చోట ఉన్నారన్న నమ్మకంతో జీవించాను నేను. వాళ్ళ కోసమైనా ఇలా ఉండాలనుకున్నాను. నీ 10 రోజుల స్నేహం మృదులని పిల్లల్ని బతికించి ఉంచింది నా జీవితంలో. లేకపోతే నేను వాళ్ళు సూసైడ్ చేసుకోవాల్సి. ఆటోలో మొదట కలుస్తారు కదా, ఆటో డబ్బులు ఇస్తాడు. ఆ రోజునే నేను సూసైడ్ చేసుకుందాం, నేను ఉండలేను అనుకున్నాను. తర్వాత నేను ఉండగలనని నాకు తెలిసింది. నా కళని పాడు చేసావు, ఎక్కడో చోట ఉన్నారని నమ్మకంతో బతుకుతున్నాను అంటే. అమ్మాయి తెలియదు కదా, సర్ప్రైజ్ చేద్దాం అనుకుని వెళ్ళింది పాపం. అవునవును. ఆ అమ్మాయి కూడా దాని తెలీదు తనకి. అవును. వెళ్ళి సర్ప్రైజ్ చేయాలనుకుంది. అంత మెల్లిగా సర్దుకుంటారు ఇద్దరు. వాచి ఇస్తుంది అతనికి. తర్వాత ఏమో అతను ఒక ఉత్తరం ఇస్తాడు, ఒక ఇది ఇస్తాడు అనమాట. నేను ఆల్మనాక్ రాసుకుంటారు వాళ్ళిద్దరు. ఏంటంటే ప్రతిరోజు రోజువారీ వాళ్ళు ఏం చేశారు అలాంటిది, స్పెషల్ డేస్లో ఏం చేయొచ్చు అదే ఒక పేపర్స్ ఏవో రాసి పెట్టుకుంటాడు. ఆ పేపర్లు ఇస్తాడు అమ్మాయికి. మృదుల రాసిన పుస్తకాలని, అంటే కథలు రాసింది కదా, అవి ఒకరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తున్నారు, బెంగాలీలోవి. నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయిస్తాను, ఆ కథలు మీకు పంపిస్తాను, టచ్లో ఉండండి అని చెప్పి అతను కలకత్తా వెళ్ళిపోతాడు. ఈ అమ్మాయి ఆ పేపర్స్ పుచ్చుకొని దుఃఖంతో చెల్లెల దగ్గరికి ఇంటికి వచ్చేస్తుంది. చెప్తుంది ఇట్లా చెల్లెలు చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఈ కథలన్నీ అక్కేం దాచదు చెల్లెల దగ్గర, ప్రతిదీ షేర్ చేస్తుంది. అంటే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసింది కాబట్టి ప్రతిదీ చెప్పేస్తుంది తను. అక్క చెల్లి వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఈ అమ్మాయి అతనితో తిరుగుతూ ఉంది, ఊరంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. తను తెలుసుకున్న ప్రతి ప్రత్యేకమైన సంగతి చెల్లెలతో షేర్ చేసింది. ప్రతి సంగతి కూడా పాజిటివ్ గా తీసుకోవటం చాలా హైలైట్. ఈ అక్క చెల్లి ఇద్దరిలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ బంధం ఒకటి అత్యద్భుతంగా కనపడుతుంది. అవును. శాంతి ప్రీతంల మధ్య ఉన్నటువంటి ఆ స్నేహం పరమ పాజిటివ్ థింగ్. మళ్ళీ ప్రీతము మృదుల మధ్యలో ఉన్నటువంటి ప్రేమ, ఆ అమ్మాయి జీవితాన్ని ఎలా మౌల్డ్ చేసుకుంది తన భర్తతో కలిసి. జీవితం మీద పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేకుండా దొరికిన ప్రతిదాన్ని సంతోషంగా అనుభవించడం ఎలా అనేది ఈ బుక్ చదివితే మనకు అర్థమవుతుంది. చివరికి అతను కలకత్తా వెళ్ళిపోతాడు. ఈ అమ్మాయి భర్తతో కలిసి ఇంటికి వెళ్ళిపోతుంది. కొద్ది రోజుల ఈ స్నేహం జన్మంతా వాళ్ళు జ్ఞాపకం చేసుకునేలాంటి ఒక అద్భుతమైన అనుభవంగా కనపడుతుంది. చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న టిప్స్. దీన్ని హిందీలో సినిమా తీస్తున్నారట, తెలుగులో చూసారట, కానీ తెలుగులో బహుశా దీనికి రెడీ అయినట్లేదు ఎవరును. హిందీలో తీస్తున్నామమ్మా అని చెప్పారు. ఇందులో ఒకరు రెడీగా ఉన్నారట, వస్తుంది ఎప్పుడో. నేను రివీల్ చేయనా అని అడిగాను వారిని, ఆ చెప్పచ్చు అన్నారు. ఓకే, హిందీలో తీయబోతున్నారు, వాళ్ళు ధైర్యం చేస్తారు. ఈవెన్ తమిళ్లో కూడా తీయగలరు ఇలాంటి సినిమాలు. ఎవరో హిందీలో మాత్రం ట్రై చేయబోతున్నారు. ఎప్పుడో ఒక రోజు వస్తుంది. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి అందమైన జీవితం చాలా బాగుందండి, నిజంగా చాలా అందంగా ఉంది. అదే అంటే మనకి జీవితం ఒకటే లభిస్తుంది అంతే. దీని అనవసరమైన కక్షలు, కార్పణ్యాలు, ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు, నెగిటివ్ థింకింగ్ లేకుండా ఎవ్రీడేని కొత్తగా పూర్తిగా జీవించడం, బతకటం కాదు, జీవించడం. ఆ జీవించడం ఒక కళ. ఆ కళని ఇందులో చక్కగా ఎస్టాబ్లిష్ చేస్తారు. బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది విన్నారు కదా. ఇప్పుడు నేను చెప్పింది అందులో 1% మాత్రమే. 99% కావాలంటే పుస్తకం చదవాల్సిందే. తప్పకుండా రమ్మగారు. కానీ చాలా బాగుందండి, చాలా అందంగా అనిపిస్తుంది, అదే చెప్తున్నా. రైట్ అండి, నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా ఒక మంచి కథ చెప్పండి రమ్మగారు.
నాగరికుల కథ ఒకటి చెప్తా. నాగరికులు. ఏది నాగరికత, ఏది అనాగరికత? నాగరికత అంటే కల్చర్డ్గా ఉండటం కదా. జనరల్గా కల్చర్ అంటే ఏం చేయాలి సాధారణ అర్థం? మనం పైనున్న మన ముందు తరాల నుంచి మనం నేర్చుకొని దాన్ని ఫాలో అవటం, మంచిని మంచిగా చెడుని చెడుగా స్వీకరించడం, అలా బిహేవ్ చేయటం. ఓకే, చాలా ఉంటాయి. ఈ కల్చర్డ్గా బిహేవ్ చేయటం అంటే చక్కగా మంచి బట్టలు వేసుకోవటము, జనాలందరికీ అర్థమయ్యేలాగా నచ్చేలాగా ఒక పాలిష్డ్గా ఉండటాన్ని కల్చర్డ్గా ఉండటం అంటారు. అంతే. ఆ పాలిష్డ్గా ఏవేవో బూతులాడేసి పిచ్చి భాష మాట్లాడి రస్టిక్ లాంగ్వేజ్ మాట్లాడితే కల్చర్లెస్ బ్రూట్ అంటాం. నాగరికత లేదు కదా. ఏది నాగరికత అనేది ఎప్పుడూ డౌట్గానే ఉంటుంది మనకి. రస్టిక్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళని కల్చర్లెస్ అంటే, రస్టిక్ లాంగ్వేజే కల్చర్గా ఉన్న వాళ్ళు కొన్ని జాతులు ఉంటాయి. అవును, వాళ్ళ కల్చర్ అదే. కొన్ని పర్టికులర్ పదాలు వాడకపోతే వాళ్ళు కల్చర్ ఉన్న వాళ్ళుగా కూడా భావించలేకపోతాం. అవును, వీళ్ళు ఈ రాష్ట్రం వాళ్ళు కాదేమో అనిపిస్తుంది, ఈ ప్రాంతం వాళ్ళు కాదేమో అలా కూడా అనిపిస్తుంటుంది. కానీ అయినా కూడా మనకు ఒక ప్రత్యేకమైన పద్ధతులు ఉంటాయి. అవును, లాంగ్వేజ్ ఎట్లా ఉన్నా, మన బట్టలు ఎట్లా ఉన్నా మనకి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఉంటాయి. ఈ ప్రత్యేకమైన పద్ధతుల కల్చర్లో ఇతరులని గౌరవించడం, అవసరం అయితే తప్ప చెయ్యకూడని పనులు కొన్ని ఉంటాయి కదా. ప్రపంచాన్ని ఇతరులని గౌరవించడం, వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ వస్తువులు, వాళ్ళవే అలా ఉండటం చాలా అవసరం. అవును. ఈ నాగరికత మీద ఒక ప్రత్యేకమైన కథ ఉంది, భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తప్పకుండా. పూర్వం ఒక రాజుగారు ఉండేవారట. యాక్చువల్గా ఇది సుల్తాన్ల కథ, నేను ఆ పేర్లు గుర్తుపెట్టుకోలేక చెప్పటం లేదు. అయితే ఈ రాజుగారికి కూతురు ఉంది ఒకటి. ఈయనకి చుట్టుపక్కల రాజ్యాల మీదకి వెళ్ళిపోయి రాజ్యకాంక్ష, ఇంకా ఏదో పెద్దదిగా చేసేయాలి సామ్రాజ్యాన్ని అని కోరిక. కూతురు అత్యాశ అనేది అమ్మాయి. ఎందుకంత ఆశ? మనకి ఇంత పెద్ద రాజ్యం ఉంది, ఇది చాలు, దీన్ని సుభిక్షంగా చేయి, వీళ్ళని బాగా ఉంచాలి, నువ్వు ఎప్పుడు ప్రాణాల పైకి ఇచ్చేసి అక్కడెక్కడికో వెళ్ళి ఎవరినో ఎందుకు? అత్యాశ. అంటే ఈ రాజు అనేవాడు ఇలా చేయవలసిందేనని రాజుగారు అనేవాడు. కూతురికి నచ్చేది కాదు. అయితే పిల్లకి యుక్త వయసు వచ్చింది, పిల్ల చిన్నప్పటి నుంచి అవే భావాల్లో ఉంది. ఇప్పుడు యుద్ధం అంటే ఏమిటి? యుద్ధం ఈజ్ ఈక్వల్ టు మరణం. అంతే. ఎవరో ఒకళ్ళు కొంతమంది చచ్చిపోతే కానీ అవతల ఉన్న ఆస్తి వీడి సొంతం అవ్వదు కదా. పెద్ద పెద్ద యుద్ధాలు కాకపోతే చిన్న చిన్నవి, ఓ స్థలం కావాలి మనకి, వాడు మనము కొట్టుకుంటాం, వాడి తలైనా పగలాలి, మన తలైనా పగలాలి. వాడి తల పగిలితే స్థలం అందవుతుంది, చివరికి ఆస్తి ఈజ్ ఈక్వల్ టు తల పగలటం. అంతే. అంతే కదా. ఎవరో ఒకళ్ళు మోసపోవాలి లేదా దెబ్బతినాలి. ఆ అమ్మాయికి నచ్చేది కాదు. ఇక అట్లా కంటిన్యూ అయ్యింది. కొంచెం 18 ఏళ్ళు అలా వచ్చాక అమ్మాయికి ఈవిడ వచ్చింది, పెళ్లి చేద్దాం అనుకున్నారు. ఆ అమ్మాయి ఏమందంటే, నేను స్వయంవరం చాటించండి, నాకు స్వయంవరమే నేను నా అంతటి నేను వరిస్తానంది. వాళ్ళ ఇంట్లో పెద్దగా లేదు, కానీ ఆయన అపచెల్లెళ్ళకి వాళ్ళే సంబంధాలు చూశారు. కానీ ఆయన ముందు తరాల్లో ఉన్న మేనత్తలు వాళ్ళు స్వయంవరాలేట. అందుకని సరే చేద్దాం అనుకున్నాడు. అయితే ఈ అమ్మాయి ఏమందంటే, స్వయంవరం అంటే నేను ఊరికే అబ్బాయిలు అందచందాలు చూసి తీసుకోను, నేను ఒక కథ చెప్తా, కథకిలో ఒక ప్రశ్న ఇస్తా, ప్రశ్నకి సరైన సమాధానం చెప్పిన వాడినే నేను వరిస్తాను. ఓహో. ప్రతి వాళ్ళు ఈ ప్రశ్న ఇస్తుందంటే ఏం అడుగుతుందో ఏం చెప్తుందోనని చాలామంది తప్పించుకున్నారు. స్వయంవరం చాటిచ్చారు. రాజకుమారి వేసే ప్రశ్నకి సమాధానం చెప్పగలిగే రాజకుమారుడు ఎవరైనా ఉంటే ఆ అమ్మాయిని వివాహం చేసి ఆస్తి ఇస్తాము అని. ఎవరు రాల. కొంతకాలానికి పొరుగు దేశంలో ఉన్న ఒక రాజకుమారుడు, సమరసింహుడో ఏదో, ఈ అమ్మాయి లావణ్యవతి, ఆయన సమరసింహుడు వచ్చాడు. వస్తే సరే అమ్మాయి సరే కథ చెప్తాను, సభాసదులందరి మధ్యలోనే కూర్చున్నారు. అమ్మాయి కూడా కొంచెం అంతఃపుర కన్య కాబట్టి ఏదో చిన్న దీని లాంటిది వేసి ఆడ కూర్చోబెట్టారు. కూర్చోబెడితే అమ్మాయి కథ చెప్తుంది, అందరూ వింటున్నారు, రాజుగారు అందరూ వింటున్నారు. ఏం చెప్పిందంటే, పూర్వం ఒక సుల్తాన్, ఒక రాజు ఉండేవాడు. ఆయన చాలా యుద్ధాలు చేసి చాలా రాజ్యాలని కొల్లగొట్టాడు, చాలా రాజ్యాలని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆయన కొంచెం ఆటవిక జాతులు ఉన్న రాజ్యాల వైపు వెళ్ళాడు. వాళ్ళల్లో ఒక ప్రత్యేకమైన రాజు ఒక ఆయన ఉండేవాడు, ఔగ్రిస్ లాంటిది ఏదో ఒక చిత్రమైన పేరు, ఆటవిక రాజు. అతను వీళ్ళకి లొంగల. ఇప్పుడు కొన్ని రాజ్యాలు జయించేసరికల్లా వాటికి దగ్గరలో ఉన్న రాజ్యాల వాళ్ళకి ఈ గోలంతా ఎందుకు, లొంగేమో అని చెప్పేస్తే సరిపోతుందని వాళ్ళంతటి వాళ్ళు దిగిపోతారు. గొడవకి దిక్కండానే మీ తాలూకు గొప్పతనాన్ని మేము ఒప్పుకుంటున్నాము అని. అలా ఒప్పేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు.
ఇతను ఈ ఆటవిక జాతికి చెందిన రాజు మాత్రం ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే చాలా యుద్ధం చేశారు. వాళ్ళకి ఏంటంటే చాటు నుంచి, అడవుల చాటు నుంచి విషపు బాణాలు వేయటం వాళ్ళ పంధ. ఈ రాజు ఏం చేశాడు, ఈ రాజుగారు రాజ్యాకాంక్ష ఉన్న రాజు ఉన్నాడు కదా, ఈయన ఏం చేశాడు, మొదట మన కథకు అసలు చెప్పుకున్న హీరో, అడవులు నరికేద్దాం, అడవి ఖాళీ చేసుకుంటూ వెళ్దాం, వాళ్ళకి దాక్కునేందుకు ప్లేస్ లేదు. ఇప్పుడు ఓ మాటు నుంచి ఒక పొల్ల వేయాలంటే వాడికి మాటు చాటు ఉండాలి కదా, దాన్ని లేకుండా చేద్దామని తామున్న దగ్గర నుంచి అడవి కొట్టుకుంటూ వచ్చేసారు. అడవి మొత్తం ఖాళీ అయిపోయింది, బంజరు బయలు వాళ్ళ ఇళ్ల దాకా వెళ్ళిపోయింది. వీళ్ళు యుద్ధం చేయాలి, అడవి నరికేయటమే వీళ్ళ పని. దాంతో ఆ బంజరులో వాళ్ళు యుద్ధం చేయలేకపోయారు. వాళ్ళకి చాటు నుంచి యుద్ధం చేసే ఆటవిక జాతి పద్ధతి అదే. సింహాల్ని పుల్లుల్ని కూడా కొట్టేస్తారు వాళ్ళు. లేళ్లను వేటాడటం వాళ్ళ అలవాటు కదా. వేట ఎప్పుడు చేయగలుగుతారు? బాహుబాహవి సినిమాల్లో లాగా యుద్ధాలు చేయరు వేటల్లో. వేట అంటే ఏమిటి, దూరం చూడకుండా అవి మనల్ని చూడకుండా మాటున దాగి వేయటమే వేట. సినిమాల్లో లాగా ఎప్పుడూ జరగదు, సినిమా కోసం చేస్తారు. వీళ్ళకి చాటే లేకపోయేసరికల్లా వీళ్ళకి ఏమంటారంటే ఆ లోపల ఉండాల్సిన కాన్ఫిడెన్సే పోయింది. పాపం దొరికేశారు, బాగా ఇదైపోయారు. ఔగురిస్ కూడా పడిపోయాడు. పడిపోయేసరికల్లా సరే ఏమైంది, సాయంకాలం అయింది. చాలా కష్టపడ్డారు వీళ్ళు కూడా. మొదటి రాజు కూడా చాలా కష్టపడ్డాడు యుద్ధానికి, అయినా కానీ మొత్తానికి గెలిచారు. అయితే సాయంకాలం చీకటి పడే వేళకి ఆయన ఎంతమంది చనిపోయారు, మన వాళ్ళు ఎంత, మా వాళ్ళు ఎంత అని వెతకడానికి బయలుదేరారు. ఈయన కొంత సైనికులు, తర్వాత ఏమో సైన్యాధిపతి, ఆయనకు సలహాదారులు ఇద్దరు సాదా బట్టల్లో వెళ్తుంటే శవాల మధ్యలో ఒక భయంకరమైన నల్లటి ఆకారం ఎత్తుగా ఉన్నవాడు ఒకడు ఉన్నాడు. వాడు శవాల మధ్యలో తిరుగుతుంటే ఏంటి వీడెవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంటి వీళ్ళేం చేశారు, యుద్ధం అయిపోయింది కదా, బాణాలు బీణాలు కత్తుల్లో కటార్లు ఏదో సాదా గుడ్డల్లో వచ్చారు వీళ్ళు. మామూలుగా యుద్ధము ఎవరినైనా ఎదుర్కోవాలంటే ఒక కత్తి డాలు ఒక కవచము కావాలి కదా. కొంచెం తెల్లబోయారు, భయపడ్డారు కూడా. అయితే సైన్యాధ్యక్షుడు ఏం చెప్పాడంటే, అట్లా కాదు ప్రభు, ఇదంతా ఆటవిక ఇది కదా, ఇక్కడ నరమాంస భక్షకులు కొంతమంది ఉన్నారు, వీడెవడో ఆ జాతికి చెందినవాడు. అంటే వీళ్ళు వస్తుంటే అతను అటు ఇటు తిరుగుతున్నాడు కానీ వీళ్ళ వైపు చూడలే. అయితే రాజుకి అతన్ని మాట్లాడాలనిపించింది. అతనితో దగ్గరికి వెళ్ళి ఎవడెవరా నువ్వు అన్నాడు. మాంసం కోసం చూస్తున్నా అని చెప్పాడు. నువ్వు నరమాంస పక్షుడికి అయితే ఇన్ని శవాలుంటే ఏదో ఒకటి చేత్తు పుచ్చుపోక ఇక్కడే తిరుగుతున్నావు ఎందుకురా అన్నాడు. అంటే వాడు సమాధానం చెప్పాడు, అంటే ఎవరో చాలామందిని తినడానికి చంపి పడేసుకున్నారు, మరి వాళ్ళలో అది బతుకున్న వాడిని ఎవరినైనా కదా నేను చంపగలిగేది, వెతుకుతున్నాను అన్నాడు. అనేసరికి రాజు గర్వంగా అనేవాడు, వీళ్ళందరినీ చంపింది నేనే అన్నాడు. ఇందరిని ఏం చేసుకుంటావు నువ్వు, ఒకడుంటే చాలదా నెల రోజులకి అని అడిగాడు. ఒక్కడిని నెల రోజులు తింటే సరిపోతుంది, ఇంతమందిని ఏం తింటావురా, నువ్వు చూస్తే ఒక్కలు ముక్కలుగా ఉన్నావు. బక్కటివాడు రాజు సామాన్యంగా ఉంటాడు, వాడేమో అమ్మశక్తి ఉన్నట్టున్నాడు, వాడికి ఒక మనిషిని నెల రోజులు సరిపోతాడు. అనేసరికల్లా రాజు అన్నాడు, నేను రాజ్యం పెంచుకోవడానికి చాలా ప్రయత్నం చేశానంటే పక్కపక్క నవ్వాడు నరమాంస పక్షుడు. నవ్వి వెళ్ళిపోయాడు, ఒక్క శవాన్ని కూడా తీసుకెళ్ళాల, నడిచిపోయాడు. వాడు నడుస్తుంటే భూమి అదిరిపోతోంది, వీళ్ళు 10 మందికి భయం గొల్పించేంత ఉన్నాడు వాడు, ఒక్క శవాన్ని కూడా తీసుకోలే. నడిచి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి అడిగింది రాజకుమార్తె, ఇట్లా వెళ్ళిపోయాడు ఎందుకు నవ్వాడు నరమాంస భక్షకుడు. సభలో పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది. అందరికీ ఒక గుబులు, ఎలా ఒక యుద్ధ భూమి, అన్ని చచ్చిన శవాలు, వాటి మధ్య ఒక నరమాంస భక్షకుడు, ఒక రాజు వాడిని ఎదుర్కోవటం. మాట్లాడారు కదా, ఫైటింగ్ చేయలే. ఈ ప్రశ్నకి ఒక రకమైన దిగులు వచ్చేసింది, గుబుల్లా వచ్చిందనమాట. ఆ రాజకుమారుడు చెప్పాడు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వచ్చినవాడు. సహజమే కదా, నరమాంస భక్షకుడైనా వాడు ఆకలిస్తే ఒక్క ప్రాణిని చంపుతాడు. రాజు యొక్క ఈ అతి ఆకలి చూసి వాడికి నవ్వొచ్చింది. కరెక్ట్. ఇంతమందిని పొట్టను పెట్టుకుని ఏం చేస్తావు, తినడానికి కూడా పనికొచ్చేది కాదు కదా ఇది. అందుకని నవ్వాడు. నరమాంస భక్షకులకి కూడా ఒక నీతి, ఒక నియమము ఉంటాయి, రాజ్యాకాంక్ష, ఒక సంస్కృతి ఉంటుంది వాడికి.
దీనికోసం ఇది అని చంపాల్సి వస్తే ఆకలేసి ఆహారం దొరక్కపోతే మనిషినైనా చంపి తినాలి వాడు. అంతేగాని తోచక మనుషుల్ని చంపడు, ఆశకి మనుషుల్ని చంపడు. ఇదేమంటారు దీన్ని? అనాగరికులు ఎవరు ఇక్కడ? నాగరికత అంటే ఏమిటి? మంచి బట్టలు వేసుకోవటమా? మంచి బుద్ధిని కలిగి ఉండటం. ఎంత సంపాదిస్తే మనకు సరిపోతుంది? నరవంశ భక్షకుల కంటే ఎక్కువ కదా ఆస్తులు పెంచేవాళ్ళు. వాళ్ళే నయం మనకంటే. క్యానిబల్స్ చాలా నయం. ఈ ఆస్తులు పెంచి అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ ఎందరో చావులు, ఎందరో దుఃఖానికి కారణమయ్యేటువంటి ఆస్తుల ఎక్వైరింగు, ఇంకా సామ్రాజ్యాల్ని పెంచుకోవాలన్న ధోరణి, అదే అనాగరికత. దాంతో యువరాణికి చాలా నచ్చింది. నేను పెళ్లి చేసుకుంటాను. యువరాణికి ఆ పక్క దేశపు రాజకుమారుడికి పెళ్లి చేశారు. ఆ తర్వాత ఇక రాణిగారి యువరాణి యొక్క తండ్రి ఏనాడు యుద్ధం పేరెత్తల. కూతురు ఆయనకి తెలియచేసేసింది, ఇది అనాగరికత. నీకు ఎవడైనా నీ మీదకి యుద్ధం వస్తే వాడి కోసం నువ్వు ఫైట్ బ్యాక్ చేయటం కోసమే నువ్వు సమాయత్తం చేసుకో. రాజ్యకాంక్షతోటి ఇంతమందిని చంపద్దు. నీ శక్తి చూపించు, చావులకి కారణం అవ్వకూడదు నువ్వు. ఎంత మంచి ఆలోచన చూడు. సూపర్. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు, సూపర్. నమస్తే. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు, ఏదైనా మంచి కథ చెప్తారా? ఏమన్నా సుందరి కథ చెప్తా. యమునా సుందరి బాగుందండి. అందులో ఏం లేదు. పేరు సింపుల్గా ఉంది. అంటే పేరు ఏదో అలా వినిపిస్తుందా? అంత లేదు, మామూలుగా ఉంది. ఆవిడ క్యారెక్టర్ ఉండాలి కదా. అదే యమునా సుందరి క్యారెక్టర్ తక్కువ ఉంది కథలో, కానీ దాని పేరు అదే పెట్టారు. పూర్వం అట ఓ నదీ తీరంలో ఉన్న గ్రామంలో సీనయ్య అని ఉండేవాడట ఒక అబ్బాయి. పుట్టు దరిద్రుడు, పాపం వాడికి ఏం లేదు, సామాన్యమైన వాడు మనిషి. అయితే కానీ వాళ్ళ ఇంట్లోట పాతకాలం నాటి సితార్ ఒకటి ఉండేదట. ఎప్పటిదో, వాడి ఏముందు 3 తరాల నాటిదో, కాస్త పురాతనమైన వస్తువు. చిన్నప్పుడు ఆ సితారు వాయించడం నేర్చుకున్నాడు. కొంతమందికి పెద్దగా నేర్చుకోకర్లేకుండా ఇన్స్ట్రుమెంట్స్ పట్టుబడతాయి. అవును. ఏదో ఇంట్లో ఎవరైనా వాయిస్తుంటేనే హార్మోనియం లాంటివి అయితే మరీ సింపుల్గా వచ్చేస్తాయి. మనం ఈ నార్త్ ఇండియన్వి ఈ బాంబేలో అక్కడ షూట్ చేసిన కొన్ని చూస్తుంటామా, తర్వాత బుడ్డాడు నేను వాయించేస్తుంటాడు, వాడికి ఎలా వచ్చేసో అనిపిస్తుంది. అది నేర్చుకున్న విద్య కాదు, వచ్చిన విద్య. ఇతనికి అట్లా వచ్చిన విద్య అన్నమాట. పాటలు కట్టి పాడేవాడు. ఆ సితారు వాయిచ్చి వాడు పాట పాడుతుంటే ఇంకా వాడి రూపం, వాడి దారిద్ర్యం కనపడేది కాదు. పీపుల్ హాయిగా వినేవాళ్ళు వాడి సంగీతాన్ని. అయితే ఇతను ఎట్లా అయ్యేదంటే, ఇతనికి నదీ తీరానికి వెళ్ళి సాయంకాలం అక్కడ కూర్చుని పాటలు పాడుకునేవాడు. అది ఆనందం కలిగించేది. వాడికి ఆకలి దప్పి ఉండేవి కాదు. ఎంత సంతోషంగానూ ఉండేది. ఈ నదీ తీరం ఏంటి? ఇది యమునా నదీ తీరం. ఆ యమున నది అంటే ఇప్పుడు మనకి ఇట్లా విశాలంగా కనపడకుండా ఇట్లా మెలికలుగా ఉన్న ఒక బ్యాంకులో, అంటే ఒక ఒడ్డున వీళ్ళ ఊరుందనమాట. అక్కడికి వెళ్ళి కూర్చుని పాడేవాడు. అయితే ఈ యమున ఇంకా కొంచెం ముందుకి సముద్రంలో కలిసే దారి ఒకటి ఉంది అక్కడ. మామూలుగా నదులు సముద్రంలో కలిసేటప్పుడు ఇంత పెద్ద దీంతో ఏం వచ్చేవి, స్లోగా ఉంటాయి. అక్కడంతా ఏదో ఉండి చివరికి ఏదో మెలికలాగా ఒక ఇరకలాగా ఉండి ఆ ఇరకలో నుంచి సముద్రం వైపుకి వెళ్తుంది. అలాంటి పరిస్థితి ఉందన్నమాట ఇక్కడ. ఊళ్ళో వాళ్ళంతా చాలా మెచ్చుకునేవాళ్ళు. అతని సంగీతాన్ని ఎంతో శ్రద్ధగా ఆసక్తిగా వినేవాళ్ళు. ఇతను ఆ నదీ తీరంలో కూర్చుంటే ఆ మెలికలు తిరిగి ఉన్న నదిని ఒక సుందరిగా ఊహించుకునేవాడు. యమునా సుందరి అనేవాడు. ఆమె కోసమే ఆమె సౌందర్యం మీద ఎన్నెన్నో పాటలు పాడాడు. యమున నల్లగా ఉంటుంది, దాని కిందున్న మట్టి వల్ల అయి ఉండొచ్చు. అది మెలికలు తిరిగి ఉంటే అది కనబడేది దాని పక్కనున్న గడ్డి దుబ్బులు, ఆ చెట్లు, ఆ చెట్లకి సోయగానే కల్పించిన నీటి తీపి, వాటన్నిటిని ఊహించి ఒక స్త్రీని గురించి ఊహించినంత ప్రీతిపాత్రంగా పాడేవాడు అనమాట. యమునా సుందరి అనేవాడు. ఇదే నా సుందరి, నా జీవితంలో స్త్రీ యమునే, అలా చెప్పేవాడు. అయితే ఏమైందట, ఎక్కడైతే యమున సముద్రంలో కలుస్తుందో అక్కడ కూర్చుని అక్కడ వాళ్ళు ఎవరో కొంతమంది అడిగితే అక్కడ పాటలు పాడుతుంటే ఒకనాడు సముద్రుడు పెద్ద పెద్ద అలలు వచ్చినాయట. చాలా పెద్ద అలలు వచ్చినాయి. అయినా కూడా వీడు సంగీతం ఆపల, కళ్ళు మూసుకుని పాడుకుంటున్నాడు వాయించుకుంటూ. ఆ లోపల ఉండిపోయాడు. ఆ సముద్రుడు పైకి వచ్చాడు. వచ్చి, ఎంత బాగా పాడుతున్నావో నువ్వు, వారం నుంచి నీ సంగీతం విని మైమరిచిపోయాం మేమంతా. నీకు ఎలాగైనా బోల్డని బహుమతులు ఇవ్వాలని కోరిక ఉంది. నువ్వేం చేస్తావంటే, ఈ నదీ సముద్ర సంగమం ఉంది కదా, ఇక్కడ ఒక వల తెచ్చి
నీకు నేను ఇవ్వదలుచుకున్న బహుమతులు లభిస్తాయి. దీనికి ప్రతిగా నువ్వు వచ్చి మా మా లోపలికి, మా సముద్రం లోపలికి వచ్చి, మాకు ఒక పచ్చల మండపం ఉంది, అది సంగీత మండపం, అక్కడ ఒక కచేరీ చేసి మమ్మల్ని అందరినీ ఆనందింపచేయాలి. నీ గానామృతాన్ని మా ఇంట్లో నుంచే వినాలనుకుంటున్నా, ఇది నేను బయట పాడుతుంటే వింటున్నా నేను అని చెప్పాడు. చెప్పేసరికి అలా ఆశ్చర్యపోయాడు వీడు. బాగానే ఉందనుకున్నాడు. అట్లాగే తప్పకుండా వస్తానన్నాడు. అని ఏం చేశాడు, మర్నాడు ఒక వల తెచ్చి 4 పుల్లలు పాతి అక్కడ పరిచిపెట్టాడు. సాయంత్రానికి ఆ వల నిండా ఎన్ని ముత్యాలు, ఎన్ని రత్నాలు పడ్డాయో, ఎన్ని పగడాలో అవంతా ఆ వల తీసి దాని నిండా చేపలు పడాల్సిన వలలో రాళ్ళు రప్పలన్నీ ముత్యాలు, రత్నాలే. సముద్రుడు రత్నగర్భుడు అని చెప్తారు కదా, సముద్రం పేరే రత్నగర్భ. అది రత్నాలు, వజ్రాలు, ముత్యాలు అన్నీ ఆయన కడుపు నుంచే వస్తాయని చెప్తారు. అవన్నీ తీసుకొచ్చుకొని వ్యాపారం చేసుకోవటం మొదలుపెట్టాడు. వ్యాపారం దినదినాభివృద్ధిగా మళ్ళింది. సంగీతం మాత్రం మానల. ఆ యమునా సుందరి మీద ప్రీతి, అక్కడ కూర్చొని సంగీతం పాడుకోవటం మాత్రం అతను ఎప్పుడూ మానలేదు ఆ సీనయ్య. అయితే దేశాలకు వెళ్ళేవాడు వజ్రాల వ్యాపారాలు, రత్నాల వ్యాపారం కోసం. వ్యాపారం ఏముంది, ఇవి అమ్మేసరికల్ డబ్బు వస్తుందా, దాన్ని మళ్ళీ పెట్టుకుంటూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో అద్భుతమైన నగలు, నాణ్యాలు తెచ్చేవాడు. తెచ్చి యమునకే అప్పచెప్పేవాడు అనమాట, అర్పించేవాడట ప్రీతితోటి. ఒక స్త్రీ ఉంటే వాడి జీవితంలో ఓ బంగారు నగ తెచ్చాడు, ఓ భార్యో అమ్మో చెల్లెలో ఉన్నారనుకో, ఎక్కడి నుంచి అయినా మంచి నగలు తయారు మరి తీసుకొచ్చి అప్పచెప్పాలి కదా వాళ్ళ చేతికి. యమునలో వేసేవాడు. ఆ యమునే తన జీవితానికి స్త్రీగా భావించేవాడు అనమాట. ఎన్నాళ్ళో ఇలా జరిగింది. ఇలా 12 సంవత్సరాలు గడిచిందట. 12 ఏళ్ల తర్వాత ఒకసారి ఇతను ఒక సముద్ర ప్రయాణానికి వెళ్ళాడు. సముద్ర ప్రయాణానికి వెళ్ళినా సితార్ పుచ్చుకుని పాడుకుంటూ ఉండేవాడు. సాయంకాలం అయ్యేసరికి సంగీతం పాడడం అతని ప్రవృత్తి. అయితే సంగీతం పాడుకుంటుంటే ఏమైందట, సముద్ర మధ్యలోకి వెళ్ళేసరికి నావ, ఒట్టి నావ కాదు అది, బోటు అనకూడదు, ఏమన్నా నౌక, పెద్దది. సముద్రంలో పెద్ద పెద్ద అలలు వచ్చినాయట. ఎంత విపరీతమైన అలలు వచ్చినాయో, నౌక ఎటు వెళ్ళలేక బిగిసిపోయింది. ఇప్పుడు ఏమిటి మన పరిస్థితి అని ఆ లోపల ఒక జ్యోతిష్కుడు ఉంటే అతను అడిగితే, వీళ్ళకి నౌకలు అవి నడిపే వాళ్ళకి ప్రాఫెసీ చెప్పేందుకు ఒక మనిషి ఖచ్చితంగా ఉంటూ ఉంటారు. ఏమిటి ఇప్పుడు పరిస్థితి అని అతను గవ్వలు వేసి ఏం చెప్పాడంటే, ఎవరో ఒక మాట ఇచ్చి తప్పారు, మాట ఇచ్చి తప్పిన వాడెవడో ఇక్కడ ఉన్నాడు, వాడి వల్లే సముద్రం మన అటు ఇటు వెళ్ళనివ్వటలేదు సముద్రుడు. ఆడిన మాట తప్పిన వాడు ఎవడున్నాడో కనుక్కోండి అంటే ఈ మాటలన్నీ వింటున్నాడు. అతను చిన్న డెక్ మీద కూర్చొని వాయించుకుంటున్నాడు. ఆ నీళ్ళు ఎగిరి పడుతుంటే అతనికి నీళ్ళ పక్కన ఉండటమే అలవాటుగా ఏం పెద్ద హడావిడి పళ్ళు అక్కడే కూర్చున్నాడు. ఎప్పుడైతే ఘోషణగా ఎవరైనా ఆడిన మాట తప్పిన వాళ్ళు ఉన్నారా, మీ వల్లే ఈ నౌక ఆగిపోయింది, ఇన్ని వందల మంది ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి అని మీరెవరో తప్పు ఒప్పుకోండి, సముద్రుడికి సమాధానం చెప్పండి అని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేశారు ఇతను ఏమనుకున్నాడంటే ఇది నేనే అని భావించి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చాడు. నౌక పై భాగానికి వచ్చాడు. వచ్చి అయ్యా ఆ ఆడి తప్పిన వాడిని నేనే, ఎప్పుడో ఒకప్పుడు వచ్చి సంగీత కచేరీ చేస్తానన్నాను, చెయ్యలేదని చెప్పి సీతార్తో సహా ఆ డెక్ మీద నుంచి సముద్రంలోకి దూకేశాడు. ఆ పడ వెళ్ళిపోయింది. ఇతను నీళ్లలో పడినవాడు అలా కిందకి వెళ్ళిపోయాడు. వెళ్తే పెద్ద తోట, బోలెడన్ని భవనాలు, ఎంత బాగుందో. అక్కడి నుంచి సముద్రుడు ఎదురొచ్చాడు. ఇన్నేళ్ళకి వచ్చావా సీనయ్య, నీ సంగీతం వింటూనే ఉన్నాం, కానీ మా ఇంట్లో మా మండపంలో కూర్చుని నువ్వు పాడుతుంటే వినాలని ఎంతో ఇదిగా ఉంది, అందుకే నువ్వు పడవ మీద ఉన్నావని తెలిసే నేను ఈ ప్రయత్నం చేశాను, రాని ఎదురొచ్చి కావలించుకుని బోల్డని ఉపచారాలు చేసి సీతార్తో సహా ఈ సీనయ్యను లోపల తీసుకెళ్ళి ఒక పెద్ద మండపం, ఎంత అద్భుతంగా ఉందో, బంగారు మయం, రత్నాలు తాపడం చేసినటువంటి కుర్చీలు, అబ్బో అద్భుతంగా ఉంది అది. అతని జీవితంలో ఎరగడు. ఇప్పుడు సంపాదన పరుడు అయ్యాడు బాగా సముద్రుడి వల్లే, అయినా కూడా అతనికి తెలియదు అంత గొప్పగా ఉందన్నమాట. సరే అక్కడ కూర్చొని ఎన్నో పాటలు పాడాడు. ఈ తన సంగీతం మొదలు పెట్టేసరికల్లా ఎన్ని లేళ్ళు, నెమ్మళ్ళు, ఆ లోపల చిన్న పొన్న జంతువులన్నీ వచ్చి అక్కడ కూర్చొని వింటం మొదలుపెట్టినాయి. ఎన్నో పక్షులు కువకువలు మానేసి వింటున్నాయి. కచేరీ ముగిసేసరికల్లా బిలబిల్లాడుతూ బోలెడంతమంది అమ్మాయిలు వచ్చారట. వచ్చేసరికల్లా సముద్రుడు ఏం చెప్పాడంటే ఈ సీనయ్య వీళ్ళంతా నా కూతుళ్ళు, 30 మంది అమ్మాయిలు ఉన్నారు నాకు, నీ సంగీతానికి మైమరిచిపోయాను నేను, నువ్వు ఇక్కడే ఉండిపో మాతో పాటు, ఈ అమ్మాయిల్లో ఒక అమ్మాయి నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో, కూతుర్నిచ్చి కన్యాదానం చేస్తాను నీకు, నువ్వు మాతో పాటే ఉందుగానే నేను అడిగాడు. సముద్రంలో పడ్డవాడు బయటికి ఎటా వెళ్తాడు,
సరే, ఒక్కొక్క అమ్మాయిని చూశాడు. ఏ అమ్మాయి ఇతనికి నచ్చల. 29 మంది ఉన్నారు అక్కడ. ఈ లోపల ఒక అమ్మాయి, ఒక నల్లటి అమ్మాయి లోపల నుంచి నడిచొస్తే ఇతని దృష్టి అమ్మాయి మీద పడింది. ఆ అమ్మాయిని చూస్తుంటే వీడికి యమునను చూస్తున్నట్టుగా అనిపించడం మొదలెట్టి, నేను ఈ అమ్మాయి నచ్చింది, నాకు నా యమునా సుందరలేనే ఉంది ఈ అమ్మాయి. యమునను చూస్తూ అతను ఎట్లాంటి రూపాన్ని ఊహించుకునేవాడు, ఆ రూపం కనపడుతోంది. అయితే సముద్రుడు అన్నాడు, నీ సంగీతమే కాదు నీ ప్రేమ కూడా అమోఘమే సీనయ్య. యమునా సుందరే ఈ అమ్మాయి. ఆమె మెడలో ఉన్న వస్తువులు చూడంటే, ఇతను ఎప్పటికప్పుడు వస్తువులు అర్పించేవాడా? ఇతను వేసిన కంకణాలు, అతను వేసిన రత్నాభరణాలు, పాపిట్లో పెట్టుకునే పాపిడి పిందెలు అన్నీ అతను వేసినవే ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్నాయి. ఆ యమునకు అర్పించినవి ఆ అమ్మాయికే చెందినాయి అన్నమాట. ఆ అమ్మాయి ఎంతో సిగ్గుపడి తన దగ్గరకు వచ్చి నుంచు. అప్పుడు ఆ సముద్రుడు ఏం చేశాడంటే, ఆ యమునా సుందరినిచ్చి ఈ సీనయ్యకి వివాహం చేశాడు. జీవించి ఉన్నంత కాలం అతను ఆ సముద్ర గర్భంలోనే ఉండిపోయాడట. రోజు సంగీత పాఠం పాడుకుంటూ, ఇంకేముంది సంపాదన అవకాశం ఏమి అవసరం ఏమీ లేదు, హాయిగా సంగీతంతో ఆ పరిసరాలన్నింటినీ శుభ్రం చేస్తూ హాయిగా ఉన్నాడు. ఇది జస్ట్ ఫ్యాంటసీ కథ, కానీ చాలా బాగుంది. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమగారు. నమస్తే.